కొద్దిసేపు మనం దేవుని ఒక వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తర్వాత నరుడు బ్రతుకుదురా, అలా ఉండి నేడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో పాలింపచేయుగాక. స్తోత్రం తండ్రి. మరొకసారి ఒక లేఖన భాగం ద్వారా మాతో మీరు మాట్లాడండి. చేరుకు వచ్చిన ప్రతి ఒక్క హృదయమైన దేవుడు, అందరి హృదయంలో నీకు తీవ్రతలమై ఉన్నది. పరిశుద్ధాత్మదేవ, నీ దాసుడు బలహీనుడు, మట్టివాడు ఎందుకు పనికిరాను? నీ ఆత్మచేత అభిషేకించు. ఈ స్థలంలో నీ వాక్యం వినకుండా చేస్తున్న సకల నిద్రమత్తు గల దుష్టాత్మలను, సోమరితనం గల ఆత్మలను, నీ వాక్యం వినకుండా చదువుకుని చేస్తున్న దయ్యపు శక్తులను యేసు నామంలో మీరు నాకు ఇచ్చిన అధికారం బట్టి గద్దిస్తూ బంధిస్తూ వేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా మాలోకంలో ఉండకుండా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి, వినగల చెవి గ్రహించండి. ప్రతి ఒక్కరు మీరు దయచేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో మనము గమనించినట్లయితే మరణమైన తర్వాత ఏమి జరుగును, మరణమైన తర్వాత నరుడు బ్రతుకుదురా అన్నటువంటి ఒక ప్రశ్న మనకు కనబడతా ఉంది. యోబు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక కోణాలను, సమస్యల్ని చూసినప్పుడు మరణం గురించి చాలా ఆలోచన చేశాడు, చాలా స్టడీ చేశాడు. ఈ లోకంలో మరి ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏం పెడతారంటే పిండం పెడతారు. వెళ్ళి పిండం పెడితే అక్కడ కాకి ఏదో వచ్చి తిని వెళ్ళిపోతే మాకు కొంచెం మోక్షంలో ఉన్నాడు అని అనుకోవడానికి పెడతారు. దాన్ని తద్దినం అన్నాడు. తద్దినమేనా ఏమన్నా? సరే, ఒక ఆమె యొక్క భర్త చనిపోతే మరి పిండం పెట్టడానికి ఆమె శ్మశాన వాటికకు వెళ్ళినప్పుడు పిండం పెట్టి ఆమె కుమారుడు ఎదురు చూస్తూ ఉన్నారంట. తన భర్త చనిపోయాడు, మరి వృద్ధాప్యంలో చనిపోయాడు. కొడుకు పిండం పెట్టాలి కాబట్టి కొడుకు అక్కడ ఉండి భార్య ఇద్దరు నిల్చున్న తర్వాత పిండం పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. కాకి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తింటుందా. అయితే కాకి దగ్గర దాకా వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందంట. ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు కొడుకు డౌట్ వచ్చింది, అమ్మ నాన్న యొక్క ఆత్మ ఆ కాకిలో ఉండి వస్తుంది కదా, మిమ్మల్ని చూసి భయపడి వెనకకి వెళ్తున్నాడేమో, మరి బ్రతికంత కాలం నాన్న భయపెట్టావు, ఇప్పుడు కూడా భయపడుతున్నాడేమో, కొంచెం దూరం నువ్వు అటు వెళ్ళిపోని చెప్పేసి అమ్మని కొంచెం దూరం పంపించినాడు. అప్పుడు ఆ కాకి మళ్ళీ వచ్చి ఈయన పెట్టిన పిండం కాకుండా పక్కలు పెట్టిన పిండం తినిపోయింది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందంట, నేను ఆయన ఎప్పుడు కూడా నేను పెట్టి తిన్నాడు బిడ్డ, బతికినప్పుడు తిన్నాడు, చచ్చిపోయినాక కూడా ఎప్పుడు మందిది తిందామని ఆశ. సో శ్మశాన వైరాగ్యంలో చాలా అద్భుతాలు చూశారు మన దేశంలో. దేవుని బిడ్డలారా, మరి మన కాకులు పిల్లుళ్ళు ఎవరికి ఒకసారి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఇక్కడ ఉన్నది కేవలము ఒట్టి మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, ధూళికి ధూళిగా అప్పగిస్తున్నామని సేవకుడు ప్రార్థిస్తారు. అయితే మరణం అయిన తర్వాత ఏమి జరుగును? మరణం అయినటువంటిది ఈ లోకంలో ఎవరు తప్పించుకునేటువంటి ఒక స్థితి. కీర్తనకారుడు అంటాడు 89వ కీర్తనలో ఏమంటాడంటే, 89వ కీర్తన 48వ వచనం మీరు చూసినట్లయితే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు. 2 ప్రశ్నలు ఇక్కడ ప్రత్యేకంగా దైవజనుడు లేవనెత్తుతూ ఉన్నాడు. మొదటి ప్రశ్న ఏమిటంటే, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు అంటే ఎవరు లేరు. అందరూ ఖచ్చితంగా ఏ కులమైన, ఏ మతమైన, జాతి భేదం లేదు, లింగ భేదం లేదు, వయసుతో నిమిత్తం లేదు. కొందరు బాల్యంలో చనిపోవచ్చు, కొందరు యవ్వనంలో చనిపోవచ్చు, కొందరు వృద్ధాప్యంలో చనిపోవచ్చు.
మరణము తప్పించుకోవడానికి ఎవరికి కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవరు? సంహార దూత మరణం దాంట్లో ప్రతిరోజు మనకు మరణం అంటే ఒక భయపడాల్సినటువంటి ఒక పీడ లాంటిది కాదు. లోకంలో అందరినీ భయపెట్టేస్తున్నది మరణం, కానీ క్రైస్తవునికి మరణం భయపెట్టదు. ఎవరైనా తిని పండుకోవడానికి భయపడతారండి? కొంచెం సమయం ఇస్తే మీరు ఇట్లా అట్లా గోడ కొన్ని నిద్రపోమని పోతారు ఇప్పుడు అందరు. ఏంటండి నిద్రపోవడానికి ఎవరైనా భయపడతారా? క్రైస్తవునికి మరణం ఎటువంటిదంట? నిద్ర లాంటిది. హల్లెలూయా. వారు నిద్రించుచు ఉన్నారన్నాడు ప్రకటన గ్రంథం 14:13. వాళ్ళు చనిపోయారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు నిద్రపోయారు, ఇంకో స్థలంలో వాళ్ళు మెలకువగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరణము మీద మనకు స్పష్టమైన అవగాహన ఉన్న లోకంలో ఒక్కొక్క అవగాహన ఉన్నది మరణం గురించి. ద డాక్ట్రిన్ ఆఫ్ కర్మ అనేటటువంటిది మన భారతీయ సనాతన ధర్మం బోధిస్తూ ఉంది. వారి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే నువ్వు నీతిగా బ్రతికితే, మంచి క్రియలు జరిగిస్తే ఉత్తమ జన్మ జన్మిస్తావు, చెడ్డ క్రియలు చేస్తే నువ్వు నీచపు జన్మ జన్మిస్తావు అంటారు. నీచపు జన్మ అంటే ఏందన్నా మనం అడిగినామనుకో, వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఒక కుక్క గాను, పంది గాను, ఒక దోమ గాను, జంతువు జన్మ, అది నీచపు జన్మ వాళ్ళ దృష్టిలో. ఉత్తమ జన్మ అంటే నువ్వు ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడతావు, ఒక మనిషి జన్మ జన్మిస్తావు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు ఎట్లా బ్రతికినావు అనే దాన్ని బట్టి నీ మరల వచ్చే జన్మ ఉంది. వాళ్ళు పునరుత్థానం నమ్మలే. దే బిలీవ్ రీబర్త్ సిస్టమ్ యేసుప్రభు ఒప్పుకోలేడు. ఇక్కడ నువ్వు చనిపోయి మళ్ళీ ఇంకో తల్లి కడుపులో పుట్టి కొన్నిసార్లు నీచంగా బ్రతికి నువ్వు జంతువై పుట్టావు అనుకో. నేను ఎప్పుడో ఒక ప్రశ్న మన గురువుగారు అడుగుతారు, అరే మా ఇంట్లో కూడా ముసలు ఉండేవాడు, తాగుడు బానిస అయిపోయింది, ఎవరి మాట ఇష్టానుసారంగా బ్రతికి. మా అవ్వ ఒక ఆమె ఉండేది, ఆమె పెద్ద గయ్యాలి కంప, ఇప్పుడు ఆమె చచ్చిపోయింది. నా ఉద్దేశం ప్రకారం ఆమె ఉత్తమ జన్మ జన్మించదు ఖచ్చితంగా. ఆమె నీచ జన్మ అయ్యి ఒక కోడిగా జన్మించింది అనుకో. ఇప్పుడు నేను కోడిగా వస్తుంది తింటే ఎవరిని వస్తుంది తిన్నట్టు? ఎవరో మీ అమ్మమ్మ, ఎవరో మీ తాతలు అయి ఉంటారు కదా, చుట్టాలు అయి ఉంటారు కదా. ఆమె దోమై పుట్టి నీకు ఇష్టమైన నీ శంప మీద ముద్దు పెడదామని చూస్తున్నాడు. ఎంతసేపు నీ శంప మీద దోమ వచ్చి ఏం చేస్తుంటా? ముద్దు పెడుతుంటే కౌగిలించుకోవాలి, సంపద దాన్ని. మీ అమ్మమ్మని చంపినట్టు నల్లై పుట్టింది అనుకో, నీ చెప్పలేమ్మా. పండుకున్నప్పుడు వచ్చి మా రక్తం పీల్చుకున్నప్పుడు ఏమన్నది అంటే అది తర్కంకు నిలిచేటటువంటి విషయము. ద డాక్ట్రిన్ ఆఫ్ కర్మ సిద్ధాంతం తర్కాన్ని నిలిచేది కాదు. అదే రీతిగా ముస్లింలది ఒక సిద్ధాంతం ఉన్నది, ద డాక్ట్రిన్ ఆఫ్ ఇస్లాం. ముస్లింల సిద్ధాంతం ఏమిటి మరణం గురించి? మొదటి పేతురు పత్రిక, మీరు బైబిల్ ఇది చూడు, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15-16 ఏమంటాడు? మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతుబడుగు ప్రతివానికి సాత్వికమైన మనసు కలిగి మీరు సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి. యు ఆర్ ద ఆన్సర్ ఆఫ్ ద సొసైటీ. మనం ఏదో బయలు గొప్పలాగా ఏం తెలియని ఉండదు. ఈ లోకంలో మరణము గురించి ఎన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయో మనకు తెలియాలి. వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఇస్లాం అబౌట్ డెత్ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి సిద్ధాంతం ఏంటంటే మరణం తర్వాత ఏమైతే అయ్యాలి. మనం ఒక ముస్లిం, ఒక ఇస్లాం మేధావికో, ఒక మౌలానికో, ఒక పండితులు అడిగినామనుకో పోయి వారు ఏమంటారు తెలుసా? మనిషి జీవితంలో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. నువ్వు చనిపోయే సమయానికి ఏవి ఎక్కువ ఉంటే మంచి కార్యక్రమాలు ఎక్కువనే అనుకో నువ్వు జన్నత్లోనికి వెళ్తావు, చెడ్డ కార్యక్రమాలు ఎక్కువనే అనుకో నువ్వు దోషంలోనికి వెళ్తావు అంటారు. అంటే నేను అడిగాను ఒక ఆయన, రెండు సమానంగా ఉన్నాయి అనుకో. వాడు 50 మంచి కార్యాలు చేసి 50 వ్యభిచారాలు చేసి వాడు ఎక్కడ పోతాను ఇప్పుడు అన్నాడు. అది మాది దగ్గర రాశి లేదు అంట. మరి విధి దగ్గర రాశి లేకపోతే దాని ఆ సున్నలు కూడా ఉంటారు కదా, అందరూ అటు కూడా సమానంగా కూడా చేసిన ఉంటారు కదా. మరి విధి దగ్గర రాశి లేకపోతే మాది ఏం చేయాలి? ద డాక్టర్ ఆఫ్ ఇస్లాం అది మీరు చూడండి. ఒక కాలు పరలోకంలో పెడితే ఒక కాలు నరకంలో పెడితే అంటున్నాడు స్పష్టంగా. తర్వాత బౌద్ధులది ఒక సిద్ధాంతం ఉంది, ద డాక్ట్రిన్ ఆఫ్ నిర్వాణ. ఏంటంటే బౌద్ధుల యొక్క సిద్ధాంతం ఏం చెప్పండి? చనిపోయిన తర్వాత మనుషులు అయిపోయిన తర్వాత బౌద్ధ సన్యాసి మనం అడిగినాం అనుకో,
ఈరోజు బౌద్ధులు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు భూమి మీద. దేశాలు ఉన్నాయి బౌద్ధ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాలు. వారి సిద్ధాంతమైన మరణం గురించి ద డాక్టర్ ఆఫ్ నిర్వాణ. అరే పరలోకం లేదు, నరకం లేదు భయ్, నువ్వు బతికినంత కాలం సాటి మనిషికి అన్యాయం చేయకుండా బ్రతుకు, నువ్వు తర్వాత చనిపోయిన తర్వాత గాల్లో కలిసిపోతావు అంటున్నాడు. గాల్లో కలిసిపోతావు. తర్వాత ఇంకొక పాపులర్ డాక్టర్ ఉంది, ద డాక్టర్ ఆఫ్ షింటో. మీరు గూగుల్లో ఉంటే వస్తుంది. షింటోయిజం ఒకటి ఉంది, చాలా మంది దాన్ని కూడా ఫాలో అవుతున్నారు. వారు కూడా పరలోకం నమ్ముతారు, నరకం నమ్ముతారు. కానీ వాళ్ళు నమ్మేటటువంటి సిద్ధాంతం ఏంటంటే, పరలోకంలో ఎవరికైనా మన అవసరమైందనుకో, ఇప్పుడు మన నాన్న చనిపోయాడు, పరలోకంలో ఉన్నాడు, ఆయనకు ఒక కారు కావాలి తిరగండి. అప్పుడు వాడికి నేను కారు వేయాలనుకో ఏం చేస్తారంటే, ఒక కాగితంతో ఒక కారుని తయారు చేసి ఇక్కడ తలగబెట్టేసేస్తే అది పరలోకం ప్రత్యక్షమవుతుందంట. ఏ ఈశ్వరంలోకి వెళ్ళి మాయమైపోతుందో తెలియదు మనకు. అది పరలోకంలో ప్రత్యక్షమవుతుంది వాడి కారు. ఇది డాక్టర్ ఆఫ్ షింటోయిజం వాళ్ళు నమ్ముతున్నటువంటి. వాళ్ళకి ఏం కావాలంటే అది భూమి మీద తయారు చేయాలి, పొలగిస్తాలు పెట్టాలి. ఈ 4 రకాల ప్రధాన సిద్ధాంతాలు భూమి మీద ఉన్నాయి. 4 కోర్టులకు వచ్చినట్టు కోర్టు న్యాయమూర్తి అడుగుతున్నాడు, బాబు మరి నువ్వు సగం సగం అంటున్నావు కదా, మరి ఒకవేళ సమానంగా వస్తే నీ పరిస్థితి ఏంటి, నువ్వు లెక్క అంటే నా దగ్గర ఆన్సర్ లేదన్నాడు ఇస్లాం. ద డాక్టర్ ఆఫ్ కర్మ నువ్వు చెప్తున్నావు కదా, మంచి కర్మలు చేసిన వాడు ఉత్తమ కర్మ జన్మించినట్టు ఒకటి చూపించు, నిరూపించని అడిగినప్పుడు నిరూపించలేవాడు ఇప్పటిదాకా నిరూపించబడ్డ సిద్ధాంతము కాదు. షింటోయిజం నిరూపించబడ్డ సిద్ధాంతం కాదు, బౌద్ధిజం నిరూపించబడ్డ సిద్ధాంతం కాదు. సరే బాబు, నువ్వు బౌద్ధిజం బట్టి నువ్వు డాక్టర్ ఆఫ్ నిర్మాణాన్ని బోధిస్తున్నావు కదా, ఒకసారి నువ్వు గాల్లో కలిసిపోయి చూపెట్టాను అనుకో. జడ్జి గారు గాల్లో కలిసిపోతారు అన్నాడు. ఎట్లా కలిసిపోతున్నావు అంటే ఎవడు కూడా నిరూపించలేడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. సరే నువ్వు నీ సిద్ధాంతం ఏమిటి అంటే, యేసుప్రభు అన్నాడు, చనిపోయిన ప్రతిభ బ్రతుకుతాడు, ఇది నా సిద్ధాంతం. ఒకసారి నిరూపించగలుగుతావా అంటే, చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన. ఆయన తిరిగి లేచుకోవాలన్న నమ్ముటకు ఆధారము కలుగజేస్తున్నాడు మనకు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరణం తర్వాత ఏమైతున్నదో అనే అయోమయ పరిస్థితి క్రైస్తవునికి లేదు. కానీ ఏ రకమైన జీవితం మనం జీవిస్తున్నాం, మరణం గురించి ఎటువంటి అండర్స్టాండింగ్ మనం కలిగి ఉన్నాం, ఎటువంటి మరణమును మనం కోరుకుంటున్నాం. బిలాం అంటాడు 23వ అధ్యాయం జరిగే సంఖ్యాకాండము 10వ వచనంలో, నీతిమంతుని వంటి మరణము నాకు కలుగునుగాక అని ఆశపడ్డాడు ఆయన, కానీ భ్రష్టుడుగా ఆయన చనిపోయాడు. ఏంటండి బిలాం ఎటువంటి వాడు? దేవుని స్నేహితుడు, దేవునితో నడిచిన వాడు, కొంతకాలం దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుడితో మాట్లాడినవాడు. కానీ ఏమైపోయింది, ఆయన చివరి దశ భ్రష్టుడైపోయాడు, సైతాన్ సంబంధం అయిపోయాడు, నరక పాత్రుడైపోయాడు. బిలాము యొక్క చరిత్ర. మరణ దశలో చాలా మంది వారి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. 39వ కీర్తనలో 5వ వచనంలో దావీదు అంటాడు, దేవా తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత కూడను, తెలుపుము ఎంత కూడను, యాత్ర
అంతం గురించినటువంటి స్పృహాన్ని మనం జీవించాలి. రేపటికి రూపం లేదు బాయ్, రేపేమి జరుగుతుందో ఎవరికి తెలుసు. కావబోయి మజామే గుజారిత్ కరో, రేపటి తెలియదు చూసిన బాయ్, తిను తాగు సంతోషించి సుఖపడు అంటాడు సాతాను. దానికుంటాడు ప్రభు అని అంతం గురించి నాకు కొంత తెలవాలి. ఈ లోకంలో చాలా మంది ఎవరు చచ్చిపోయినప్పుడు ఏమంటారు చెప్పండి? అంటే అందరూ వేసే పెద్ద డైలాగ్ ఏంటంటే మా మనిషి ఏమి కట్టుకుపోయిండు, మనమేమి కట్టుకుపోతాం. ఒంటి చేతులతో వచ్చిండు, వచ్చి తిని చాటికి వాటి హస్తమూల తెచ్చినదేమీ లేదు కదా. బట్టి ఈ లోకం అందరూ అందరూ చచ్చిపోయిన అదే మనిషి ఏం తీసుకుపోయి మనం కూడా తీసుకుపోతాం, మనం కూడా తినపోతాం. ఈరోజు ఆయన, రేపు నేను. కాబట్టి ఏమి అంత వేస్ట్ అని మాట్లాడతారు. ఆనే శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చినాక ఇది నాది, అది నాది. ఒక ఆయన ముసలాయన చావబతుల మధ్య కొట్టు పెట్టాడుతున్న సమయంలో అందరిని పిలిచిండంట. అందరూ కొడుకు వచ్చాడు, పెద్ద కొడుకు వచ్చాడు, చిన్న కొడుకు వచ్చాడు, చిట్ట చివరి వాడు ఇంకోడు, వాడు కడసారి వాడు కూడా వచ్చాడు నాయన అని చెప్పారంట. ఆయన వావ్ అని పాలు తాగుతుంటాడు. ఆడు ఇంకా 5 నిమిషాలు చచ్చిపోతాడు టైంలో చిన్నపిల్లాడు వచ్చిన తర్వాత అందరూ ఇటే ఉన్నారు కదా, నాకు దుకాణం కాడే ఉన్నాడు అంటున్నట్ట. ఆడు చచ్చిపోయేటానికి దుకాణం అవసరమా? ఏం అవసరం లేదు. అంటే జీవితంలో వైరాగ్యం అనేటువంటిది చిట్ట చివరి దశలో రాదండి. ఒకసారి ఒక భార్య తన భర్తకు వైరాగ్యం నేర్పించాలి. ఈ లోకంలో నా భర్త ఎప్పుడో కష్టపడి సంపదన రాత్రి బాలు కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే డబ్బు 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 అంటున్నాడు కదా, వీరికి కొంత వైరాగ్యం నేర్పించాలని ఒక సాధువు గారిని పిలిచి కాశీకి తీసుకెళ్ళి ఒకసారి కాశీలో నా భర్త కొంచెం అంత తింపుకుంటారు అని చెప్పేసి చెప్పిందంట. కాశీలో ఎట్టుంటుంది అంటే పరిస్థితి ఎప్పటికీ మక్కెనలు కాల్చినట్టు మనుషులను కలుస్తూనే ఉంటారు. ఎటు చూసాను నేను పోయినాడు. నేను ఒరిస్సా పూరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకటేసారి 20-30 శవాలను కలవడం చూశాను. ఆ పూరి చేన టెంపుల్ బీచ్ పోటీ చూసి అన్నమ్మ ఏంటి జీవితం వ్యర్థం అనుకుంటాడు అనుకున్నది ఆమె. ఆడికి పోయిన తర్వాత వాడి ఇంటికి వచ్చి ఆడికి పోయి అంత శవాలను చూసి అంతమందిని కలవడం చూసి అంత వ్యర్థమయ్యా ఏంది బూడిదైపోతుంది మనుషులు అంత చిట్ట కాలిపోతుంది, మనది కూడా గంతగా అనుకున్నది భార్య. ఇంటికి వచ్చిన తర్వాత వాడు అంటున్నాడు ఆ గురువు గారు నేను చాలా పెద్ద పొరపాటు చేసిన. ఏం పొరపాటు చేసినా అంటే నేను జీవితకాలం అంతా నేను బట్టల వ్యాపారం చేసిన, అసలు కట్టెల వ్యాపారం చేయాల్సింది. అక్కడ కట్టెలకు చాలా డిమాండ్ కాశీలో. మన దగ్గర 150 రూపాయలకు 200, 500 కిండలు దొరుకుతాయి. ఆడ వేలు కావాలి దొరికే కట్టెలు కాల్చడానికి. కాబట్టి నేను చాలా మనకి ఎప్పుడు వస్తుంది వైరాగ్యము? రాదు. అది మనం ఫస్ట్ నుంచే మమకారాలు తెంపుకుంటూ పోవాలి. ఏంటంటే ఏదైనా ఒక ఇంజన్, ఇప్పుడు మన కారు ఉంది స్వరస్పాష గారి లోపల కానీ దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు, అటు పోయి నా మీద పడతావు ఎందుకన్నా అనుకుంటాడు. అది స్టార్ట్ చేసి పికప్ తీసుకున్న టైంలో ఎక్కువ సౌండ్ వస్తుంది, కానీ హైవే మీదకి పోయిన తర్వాత కూడా అంతే సౌండ్ వస్తుందా? ఫ్లైట్ అది ఫ్లై అవుతున్నప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎంత సౌండ్ వస్తుంది తెలుసా? అంటే చాలా సౌండ్ వస్తుంది, చెవులను వలిగిపోతే ఏమైనా సౌండ్ వస్తుంది. నేను స్పష్టంగా ఎన్నిసార్లు ఎక్కినప్పుడు చాలా, కానీ మీరు పోయినాక అంత సౌండ్ ఉంటుంది మళ్ళీ జీ అని. అట్లా ఈ లోకంలో ఏ ప్రేమలు ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో ఒక 1 year భార్య భర్తను ప్రేమించింది, భర్త భార్యను ప్రేమించింది అంటే అర్థం ఉండదు.
కొంత బంధం బలపడడానికి. 20 ఏళ్ళు అయినా 30 ఏళ్ళు అయినా నా భర్త నాకే సొంతం అనే ఒక శ్రేయం ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా మమకారం తెచ్చుకోకపోతే వ్యర్థం అంటే జీవితం చాలా కష్టం. చాలా మంది పిచ్చోళ్ళు ఎందుకైతే తెలుసా, భర్త చచ్చిపోయిన తర్వాత తెప్పుకోలేదని, భార్య చచ్చిపోయిన తర్వాత పిచ్చోళ్ళు అయితే భర్తలు ఉన్నారు. ఎందుకంటే అంత ఎందుకు ప్రేమించాలి? స్టార్టింగ్ లో అవసరం నీకు. అస్తమానం అదే కాదు, అస్తమానము ఈ లోక సంపదలు పిల్లలు కుటుంబం ఇదే కాదు, కొంత దేవుడి గురించి ఆలోచించాలి మనం. ఈ లోకం పట్ల మన వైరాగ్యం ఉండాలి. ఏంటంటే నా అంతం గురించి ఏంటంటే ఎప్పుడు మన ఇతరుల గురించో దాని గురించి మన అంతం గురించి మనం ఆలోచన చేయాలి. దావీదు అంటున్నాడు, ప్రభువా తెలుపుము, నా అంతము నాకు తెలియజేయ ప్రభువా. ఎటువంటి అంతం నాకు ఉండబోచున్నది, ఏ రీతిగా మరణించబోచున్నా నాకు తెలియజేయి. నీతిమంతుని మరణం నా కొరకు నువ్వు రాసి పెట్టినావా, లేకపోతే బిలాములాగా భ్రష్టమైనటువంటి మరణం? సొలొమోను రాజు యొక్క జీవిత ఆరంభంలో అద్భుతమైనటువంటి అభిషిక్తుడు, అద్భుతమైనటువంటి ప్రార్థనా పరుడు, దేవుని మందిర నిర్మాణకుడు సొలొమోను, దావీదు యొక్క కుమారుడు, ఏర్పాటులో ఉన్న వ్యక్తి. భూమి మీద ఆయన కంటే గొప్ప జ్ఞానవంతుడు ఎవరు లేడు. జ్ఞానవంతుడు, ధనవంతుడు. కానీ ఆయన యొక్క సాక్ష్యము కొంత ముందుకు పోయిన తర్వాత అంత్య దశలో దెబ్బతిన్నది. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, దాసాదాసి జనములు, బంగారం, వ్యర్థం, ఈ లోక సంబంధమైన దాని మీదనే దృష్టి. లాస్ట్కి వస్తే విగ్రహారాధన చేస్తున్నాడు. భార్యల మాట విని విగ్రహాలకు గుడులు కట్టిస్తున్నాడు. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది, అంత్య దశ చాలా దారుణంగా ఉన్నది. ఈరోజు చిన్నప్పుడు ఎవడు తెచ్చుకోడు, చనిపోయిన తర్వాత ఏమంటాడు? ఆ మనసు చాలా లోకంలో అనాలి, తప్పు కాదు. కానీ దేవుడి దగ్గర నువ్వు బ్రతికే అక్కడికి లెక్క వస్తుంది. ఈ లోకం రీతిగా నువ్వు బ్రతికావు, ఎటువంటి మనస్సు కలిగి నువ్వు బ్రతికావు, దైవ చిత్తానుసారంగా నడిచావా, నీ కోరికలు నెరవేర్చుకుని నడిచావా? మనిషికి తన మనసే చెరసాలురా, మమతలు మమకారాలు బంధాలురా, వల్ల కాటి వరకే నీ కల్లానికి చేరవురా, వల్ల కాటి వరకే నీ కల్లానికి చేరవురా, ఎల్లనైనా కలలు మారుకో, ఎల్లవేళలా ప్రభువేడుకో, ఎల్లనైనా కలలు మారుకో, ఎల్లవేళలా ప్రభువేడుకో. మూడు నాళ్ళ ముచ్చటతో ఈ మనిషి పడే తపన చూడరా, మూడు నాళ్ళ ముచ్చటతో ఈ మనిషి పడే తపన చూడరా. నాటి జీవితం ఏనాడు సమసిపోదు ఎరుగం, నాటి జీవితం ఏనాడు సమసిపోదు ఎరుగం. మూడు నాళ్ళ ముచ్చటతో ఈ మనిషి పడే తపన చూడరా. మనిషిది యాకోబు రాసిన పత్రికలు అంటాడు, 5వ అధ్యాయం 14వ వచనం, మీరు కొంతసేపు కనబడాయి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడే కదా. ఏది కూడా శాశ్వతము కాదు, ఎవరు కూడా శాశ్వతం కాదు. జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ఎవరైనా, ఏ అనుబంధాలైనా, ఏ స్థితిగతులైనా, ఏవైనా కొంతకాలమే. సినిమా అంటాడు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే దోషం ఉందిరా, యేసుని నమ్మితే దోషం ఉందిరా, మోక్షం
చరిత్ర ఆయన అంతము చాలా డిఫరెంట్ అన్నమాట. అందుకే ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తుంది యేసు ప్రభు యొక్క పునరుత్థానము. అదొక్కటి లేకపోతే ఎంత బాగుంది అనుకుంటున్నారు. ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు నమ్ముతున్న వారి యొక్క పెద్ద సమస్య ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచని ఒక్కటి లేకపోతే ఎంత బాగున్నాయి. చనిపోయిన ఆ దినం మొదలు కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఆనాటి గవర్నర్ గారు ప్రయత్నం చేశారు. ఆయన శిశువులు వచ్చి వెతుకుపోయారండి రాత్రి వేళ. ఆయన తిరిగి లేవలేదనేటువంటి పుకారు లేకున్నారు. యేసు ప్రభు తిరిగి లేచిన మొదటి 3 రోజులకి. ఎందుకు? అదొక్కటి లేకపోతే ఎంత బాగుండే. లోకంలో మన భారతదేశంలో ఒక ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచినట్టు 3వ దినం మన దగ్గర షిరిడిగా మరి లేచి ఎక్కడ పెట్టి మళ్ళీ ఎక్కడ పెట్టి తెలియదు. యేసుప్రభు అట్లా కాదు, తిరిగి లేచిండు. అందరు చూస్తున్నా ఆయన ఏమయ్యాడు? ఆరోహణమయ్యాడు. ఆయనకున్న చరిత్ర అది. సరే నేను భార్య భర్తలు ఇజ్రాయెల్ దేశానికి పోయినట్టు చూడడానికి పోయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్నారు. తిరిగి వద్దామని పోతే పైసలు అడిగిపోయిన తర్వాత భార్య వచ్చింది. అప్పటికే ముసలిదైనా చనిపోయిన తర్వాత ఆయన ఎడపాడు ఇంటికి తీసుకొచ్చున్నాడు 4 లక్షలు ఖర్చు పెట్టి. ఎందుకయ్యా అక్కడనే సమాధి చేసుకోవచ్చు కదా, 1 లక్ష రూపాయలు అయిపోతుంది మన పుణ్యక్షేత్రం యేసులేములోని సమాధి ఉన్నటువంటి భార్య. అంటే ఆయన అన్నాడంటే భారతదేశానికి వచ్చిన తర్వాత 4 లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు తెచ్చినా అంటే, లేదు బ్రదర్ 2007 ఒక ఆయన ముఖ్యమైన పాత పెడితే తిరిగి 3 దినాలు చేసాడు. ఏమైనా పాత పెడితే లేస్తుంది పెద్ద పక్షాలు లేస్తే పెద్ద ప్రమాదం ఎందుకు, సపదాకా ఇండియాకి తీసుకుపోయి సమాధి చేస్తే అయిపోతుంది. ఆ చరిత్ర ఉన్నది ఇజ్రాయెల్ దేశానికి. 3వ దినంలో లేచిన ఒక శక పురుషుడి చరిత్ర ఉన్నది. దేవుడిని పెట్టినారా ఈరోజు నీ అంతము యేసు ప్రభు నందు ఉండాలి. నీ అంతము పరిశుద్ధమైనటువంటి అంతంగా ఉండాలి. నీ అంతము ముఖాలు నలిగిపోయిన అంతంగా ఉండాలి. నీ అంతము దైవ చిత్తము నెరవేర్చిన అంతంగా ఉండాలి. నీ అంతము దేవుని హృదయానుసారణ అంతం ఉండాలి. ఒక్కొక్కరు అంతం ఒక్కొక్క విధంగా ఉండాలి. ఈరోజు దానిలాగా మనం మరణము తర్వాత నరులు బ్రతుకుదురా అనే ప్రశ్న యోబు అడిగాడు. మరణం తర్వాత నరులు బ్రతుకుతారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మనందరికీ తెలుసు, సుపరిచితమైన లేఖనం భాగం 26వ వచనం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను. వాట్ బికమ్స్ మ్యాన్స్ సోల్ ఆఫ్టర్ డెత్ అని. చనిపోయిన తర్వాత మనిషి యొక్క ఆత్మ ఎటు వెళ్ళొచ్చున్నది? నోబడీ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. కానీ యేసుప్రభు చెప్తున్నాను, నీ ఆత్మ ఎటు వెళ్ళలేదు బాబు, నా దగ్గరకు వచ్చింది. ఈ లోకంలో నువ్వు కన్ను మూసినావంటే యేసయ్య కౌగిలోకి వెళ్ళిపోతావు వెంటనే. మనం కూడా కొంత మన అంతం మీద దృష్టి పెడతాం. ఎంతకాలంలో దేని మీద వేటి మీద దృష్టి పెట్టుకుంటాం వేరే విషయం. నీ కెరీర్ మీద దృష్టి పెట్టి ఉండవచ్చు, నీ ఒక పిల్లల భవిష్యత్తు గురించి దృష్టి పెట్టి ఉండొచ్చు, తల్లిదండ్రులు కూడా చాలా చూచి ఉండొచ్చు, లేకపోతే సంపదల్లో కూడా చాలా చూచి ఉండొచ్చు, బ్రతుకు గురించి చాలా ఎన్నో ఉన్నాయి. మనం వాళ్ళ సంరక్షణ. కానీ కొంత మన అంతం గురించి కూడా మనం ఏం చేయాలి? ఆలోచన దావి ప్రార్థన చేస్తాం. ప్రభువా తెలుపు మూల అంతం నా మరణం అనేటటువంటిది ప్రత్యేక ఖచ్చితంగా. లోకంలో నేను జరిపిన తర్వాత పోయి శ్మశాన వాటికలో ఎక్కడో కప్పిస్తాం. 4 రోజులకు మా శరీరం కూలిపోతుంది. ఎంత అందగాడైనా కూలిపోతుంది, మట్టి మళ్ళీ స్కెల్టన్ అయిపోతుంది. ఈ శరీరం గురించి కానీ ఆలోచించాలి.
శరీరం మట్టి మనకి కలిసిపోతుంది, వచ్చి శరీరం తినేస్తాయి, పురుగులు తినేస్తాయి, అయిపోతుంది, అది మట్టిలో కలిసిపోతుంది. కానీ నా ఆత్మ ఎట్టు వెళ్తుంది దాని మీద మనం దృష్టి పెట్టాలి. నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నది నీ బ్రతుకు నిర్ణయిస్తుంది. యువర్ క్యారెక్టర్ విల్ బి డిసైడ్ యువర్ కంక్లూజన్. యువర్ డెస్టినీ విల్ బి చేంజ్. నీ యొక్క ప్రవర్తనను మార్చుకోగలిగితే నీ గమ్యం మారిపోతుంది. పౌలు భక్తుడు అంటాడు, మంచి పోరాటము పోరాడింది, నా పరుగును కడముట్టించుతున్న విశ్వాసము కాపాడుకుంటుంది. కనుక ఈ రాత్రి కాల సమయంలో దేవుని మన అంతం మీద కొంత దృష్టి పెట్టాలి. ఎంతోమంది చనిపోయారని జ్ఞాపకం చేసుకుంటే ఏం లాభం అండి? చనిపోయిన వారి గురించి ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఎవరైనా వారి రథ సంపదలు వాళ్ళ గురించి చిన్నగా చెప్పారు. మరి ఎంత నీచ బ్రతికినా మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిదని చెప్పేవాళ్ళే. అది అవసరం కూడా సమాజానికి. సో వారు బ్రతికిన విధానం కాదు, వారి అంతము అనేటటువంటిది ఏ రీతి అయితే ఖచ్చితంగా జరిగిందో మనంతము జరుగుతుంది. ప్రభు రాకడ ఆలస్యమైన ఒకవేళ సజీవులుగా మనం ఎత్తబడ్డా రేపు క్రీస్తు న్యాయపీఠాన్ని మనం ఎదుర్కోవాలి కదా, అక్కడ మనం ఏ రీతిగా నిలవబడబోతున్నాం అంటే దాని మీద దృష్టి పెడదాం. తీర్పు దినం మీద దృష్టి పెడదాం. ఈరోజు నేను చేస్తున్న ప్రతి చర్యకు ఐఎమ్ ద కౌంటబుల్. రేపు నా గురించి రవితేజ వచ్చి లెక్క చెప్పడు, రవితేజ గురించి తుకారాం వచ్చి లెక్క చెప్పడు. ప్రతివాడు వాని లెక్క వాని వరుసలో అప్పగించవాలి. అది లోకంలో ఒక తప్పు జరగకుంటే నోబడీ కెన్ కంట్రోల్ దే. మరి ఎవరు ఆపాలుతారండి? వి హ్యావ్ ఎ లిబర్టీ. నా కుమారుడు తప్పు చేయకుంటే మనకి ఎంతకాలం నేను చూసుకుంటూ కూర్చోగలుగుతాను? వాడిని నేను కాపాడలేని వాడు చేయాలనుకుంటే కానీ వాడికి ఒకటి ఉండాలి. నాకు చాలాసార్లు నా జీవితంలో సాతాను చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు నాకు తీసుకొచ్చింది పాపం చేయడానికి. చాలా అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి. ఎవరు తెలియకుండా జరిగిపోయే అవకాశాలు వచ్చినాయి. నేను ఒకటే అనుకున్నా, ఇప్పుడు కూడా నాకు ప్రభు చూస్తున్నా కదా. ఈరోజు నేను అందరి కళ్ళు కప్పి నేను ఒక పాపాన్ని ఒడగట్టవచ్చు, కానీ ఏసయ్య కన్నులు కప్పాలుగుతానా? ఏసయ్యకు ఆయన చూడని స్థలం ఏదైనా ఉండదు అనుకుంటా. మన అంతం మీద దృష్టి పెట్టినప్పుడు మన సాక్ష్యం అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. అంతం ఎట్లనో మనం చూడలేం, పై ఇష్టానుసారంగా బతుకుతాం అనుకుంటే దానికి కూడా అవకాశము ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరణము తర్వాత ఏమి జరుగుతుంది? మరణం తర్వాత ఒకవేళ ద డాక్టర్ ఆఫ్ నిర్వాణ అని అన్నాం కదా, గాల్లో కలిసి పెడుతుంటే మనం ఇంకా భక్తి చేయడం ఎందుకు? ఇష్టం నట తిను, తాగు, సుఖపడు. లేకపోతే ద డాక్టర్ ఆఫ్ ఇస్లాం లాగా సగం అన్నకు డెలిబరేట్గా సగం కబూల్ చేయాలి వాడి. ఇక నీతి బ్రతికేందుకు? డాక్టర్ ఆఫ్ కర్మ అన్నకు ఒక నెల మంచి పనులు, ఒక నెల చెడ్డ పనులు చేసుకుంటా పోవచ్చు. లేకపోతే ఒక నెల చెడ్డ పనులు, 2 నెలలు మంచి పనులు చేస్తే మంచి క్రియలు ఎక్కున్నప్పుడు మనకు ఉత్తమ జన్మ వస్తుంది కదా. ఇవన్నీ కూడా ఆ తర్కానికి నిలువలే ఉంటుంది పెట్టారా. యేసురావు అంటున్నాడు 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే మన దేహంలో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనము క్రీస్తు నిలవవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మన కుమారానికి మంచి ఎన్నో పాటలు రాసిన ఒక పాట రాశాడు. నేకను మూయక మునుపు ఒకసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. నీ కృపలో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా మునుపటి కంటే
నన్ను మనం ప్రారంభమైనటువంటి ఎక్కడైనా ఉండొచ్చు అనుకుంటారు. ఎవరు కూడా రక్షింపబడంగానే వాళ్ళు ఒక దేవదత్త లాగా వాళ్ళు అభిషక్తి బలమైన అభిషేకం గల వారిగా ఉండరు. మెల్లగా స్టార్ట్ అయింది జీవితం. పడుతూ లేస్తూ మెల్లమెల్ల కొన్ని పాఠాలు నేర్చుకుంటూ, జీవితంలో నడవడం నేర్చుకుంటూ, ప్రార్థన జీవితం నేర్చుకుంటూ మెల్లమెల్ల వస్తున్నది. ఇప్పుడు నేను డీసీఎస్ దినకరణ్ గారి లాగా 8 గంటలు మోకాళ్ళ మీద ఉండాలని ప్రయత్నం చేసిన. ఆయన 8 గంటలు మోకరిస్తే 8 గంటల దాకా దిగేవాడు కాదంట. విన్న సాక్ష్యం అండి. ఆయన సాక్ష్యం యూట్యూబ్లో ఉంది. హెవెన్లీ విజిటేషన్ అని కొడితే వస్తుంది. అని చెప్పాడు, 8 hours I have kneeled down in the presence of God. Lord has spoke to me. అది చాలా అద్భుతం అనిపించింది. నాకెందుకు సాధ్యం కాదు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దినకరణ్, వై కాంట్ వి అనుకొని నేను కూడా మోకరించిన. నాకు 4 గంటల కంటే ఎక్కువ ఉండడం సాధ్యం కాలేదు. 2017 సంవత్సరం అంతా ఒకరోజు 2 రోజులు కాదు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక్క రోజు తప్పకుండా ప్రతిరోజు 4 గంటలు ముఖాలు మీద నిలువు మొక్కలు, మళ్ళీ ఏదో బోర్ల వండుకొని సాగిల పని చేసే ప్రార్థన కాదు. నిలువు మొక్కల మీద ప్రతిరోజు 4 గంటలు 2017 సంవత్సరం అంతా దేవుడు కృప చూపి దానికి బహుమానం ఉండదు. పర్లోక రాజ్యంలో నీ ఎంత మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు నీ లైన్ వేరే ఉంటుంది. నీ ఎంత మీద దృష్టి పెట్టినప్పుడు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకుంటావు. అంత మీద అంత సీరియస్నెస్ లేదనుకో, తిని పండుకోవడం తాగబడతావు. అంత మీద దృష్టి పెట్టినామనుకో, రోజు ఒకరికైనా స్వార్థ ఇవ్వాలనే భారం నీకు ఉంటుంది. అంత మీద దృష్టి పెట్టుకో, మొదటి జాము దేవుడికి ఇవ్వాలని ఆ దాహం నీకు ఉంటుంది. ప్రతిదానికి లెక్క, ప్రతిదానికి బహుమానం దేవుని దగ్గర లేదా? దేవుని బిడ్డలారా, ఈరోజు we should concentrate upon our destiny. మన యొక్క గమ్యం మారాలి. We will change our destiny. That is entirely personal issue. That is completely depends upon your character and your devotional life. ఎవరు మార్చరు నీ గమ్యాన్ని? ఎవరు మార్చరండి? I am the only motivator. నేను వచ్చి బలవంతంగా ప్రతిరోజు 4 గంటలకి మోకాలు మీకు ఆసక్తి ఉండాలి. సాక్ష్యాలు సంపాదించాలి. ఆ ఉపవాస ప్రార్థన తెగింపు మీకు ఉండాలి. అనుబంధాలు తెచ్చుకోవడానికి గట్స్ మీకు ఉండాలి. ఒట్టిన దేవుడు వాడుకుంటాడా? ఏ భావబంధాలు తెలుసుకోవడం లేదు, ఏ నిద్రను త్యాగం చేసేది లేదు, తిండి త్యాగం చేసేది లేదు. ఏం నష్టపోకుండా ప్రభువా నన్ను వాడుకున్నా. చాలా మంది ప్రార్థన విజ్ఞాపన పంపిస్తున్నారు. నేను ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అరే నువ్వే మంచిగా తిని పొద్దు కింద వాడుకుంటూ నీ గురించి నేను ప్రార్థన చేయాలి. ఆడే పని బట్టి లేకుండా చూపిస్తున్న వాళ్ళకి ప్రేరేపేసి పెట్టేదో ఆడ పొద్దున్నే మన గురించి ప్రాణం చేస్తాం. మనమైతే తిరిగి మంచిగా అనుకుంటూ పడి మేము చేసుకున్నాం. లాభం లేదు. అసలు గురించి నేను చేయాలి. ఎందుకు చేయాలి? అసలు వానికి కూడా కొంత ఆసక్తి ఉండాలి. ఆడ కూడా కొంత ప్రార్థన అంకితమై నా గురించి ప్రార్థన చేయడం బ్రదర్ అంటే చేయకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన అంతము మారాలంటే ముందుగా మన ప్రెసెంట్ సిచ్యువేషన్ మారాలి. నువ్వు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నావో అది నీ యొక్క అంతమును మారుస్తుంది. నీ గమ్యాన్ని చాలా అద్భుతంగా చేస్తుంది, మహిమకరంగా చేస్తుంది. అని ఇక్కడ అంటున్నాడు. మరణము తర్వాత ఈరోజు లోకంలో ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయాడు. భారతదేశం కాదు, ప్రపంచంలో దాని గురించి మాట్లాడుకుంటాం. ఆయనతో పాటు చాలా మంది తెలియదు. వాళ్ళ భార్య పేరు కూడా చాలా మంది తెలియదు. వాళ్ళ అమ్మనాయన పేరు తెలియదు. ఆయన స్నేహితుల పేరు తెలియదు. వాళ్ళ గ్రామంలో ఎంతోమంది ఉండొచ్చు, ఎవరి పేరు తెలియదు. ఆయన పనిచేసిన సమయంలో క్యాబినెట్లో ఎంతోమంది మంత్రులు ఉండొచ్చు. రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన సమయంలో ఎంతోమంది ఆ యొక్క కమిటీలో ఉన్నవారు ఉన్నారు. ఎవరి పేరు తెలియదు. అంబేద్కర్ పేరు ఎందుకు తెలిసింది? రోజు ఆయన చరిత్ర హీనుడుగా చచ్చిపోలే, చరిత్రను సృజించిన వాడిగా చచ్చిపోయాడు. ఆయన చూసి నీవు నేనంటే చరిత్రను సృజించిన వాడిగా చచ్చిపోవాలి. అటువంటి అంతా కోరుకోవాలి. చరిత్ర హీనుడుగా మనం పోతే ఏం లాభం? ఎవరు గుర్తు చేసుకోకుండా పోతే ఏం లాభం? ఈరోజు భక్త్ సింగ్ గారి గురించి క్రైస్తవ సమాజం జ్ఞాపకం చేసుకుంటుంది. సాధు సుదర్శన్ గారి గురించి క్రైస్తవ సమాజం జ్ఞాపకం చేసుకుంటుంది. ఈరోజు జాన్ వెస్లీ గారు మెథడిస్ట్ వ్యవస్థాపకులు, వారి గురించి క్రైస్తవ సమాజం జ్ఞాపకం చేసుకుంటుంది. చార్లెస్ వెస్లీ గారి గురించి సిఎస్ఐ వ్యవస్థాపకులు, వారి గురించి జ్ఞాపకం చేసుకుంటే సమాజం. మార్టిన్ లూథర్ గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. ముంగమూడి దేవదాసాయి గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. ఎంతమంది అద్భుతమైనటువంటి పరిచయం చేసి సాక్ష్యం పొందినటువంటి వారు. మనం ఎటువంటి అంతాన్ని కోరుకుంటున్నాం?
మన గురించి ఎవరైనా తర్వాత జ్ఞాపకం చేసుకుంటారా? వాడు వైద్య మంచిది అనుకుంటారా? అంటే డిసైడ్, నీ క్యారెక్టర్ మీద అది డిపెండ్ అయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము మన గురించి ప్రపంచవ్యాప్తంగా జ్ఞాపకం చేసుకుని పర్లేదు. మన ఎరుకలో ఉన్నవారైనా మన గురించి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాపకాలు మనం ఉండిపోయే విధంగా బ్రతకాలి. హల్లెలూయా. అంత మీద దృష్టి పెడదాం. మరణము తర్వాత నరులు ఏమవుదురు? ఈరోజు నీవు నేను మనము మరణం తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అక్కడ ధైర్యంగా తల ఎత్తుకునే వారిగా జీవించగలుగుతున్నాం. జీవితం ఇక్కడ రహస్య పాపాలు చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తే ఈ భూమి మీదనే మనం తలెత్తుకోలేము. మీరు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీదనే తలెత్తుకోలేము. నువ్వేనా దొంగతనం చేసి దొరికిపోయావు అనుకో, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తలెత్తుకుంటాం. అంటే కొంతమంది విచిత్రంగా ఒకడు షాపింగ్ మాల్ దొంగతనం చేసి జైలుకు పోయిందంట. జైలుకు పోయి 6 నెలలు జైలు ఉన్న తర్వాత మళ్ళీ వచ్చిందంట. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే షాప్ దొంగతనం చేయకపోయినా మళ్ళీ అదే షాప్ దొంగతనం చేశారంటే వాడు విజిట్ అయ్యారని రాసింది. బ్రదర్ అక్కడ షాపింగ్ పెట్టంటే వాడు విజిట్ అయ్యారని రాసింది. షాపింగ్ మళ్ళీ 2 అని రాసింటాడు. వీడేమో దొంగతనం చేసి మళ్ళీ 2 వీనికి అర్థమైంది. విజిట్ అయ్యారన్నది కాబట్టి మళ్ళీ అట్లా చాలా మంది చిక్కుచారం ఉండరు కదా. తప్పు చేసి కూడా ధైర్యంగా బ్రతికేవాళ్ళు. కానీ యథార్థ పనులు ఒకసారి తప్పు చేస్తే, ఒక స్త్రీ ఒక పురుషుని దగ్గర తప్పు చేసిందంటే ఆయన ముందు తలెత్తుకోదు. ఒక పురుషుడు ఒక స్త్రీతో ఏదైనా తప్పు చేస్తే ఆయన ముందు తలెత్తుకోలేడు. ఈ లోకంలోనే మనం తలెత్తుకోలేదు కదా. మరి అన్ని ఎదిగిన దేవుని ముందు ఎత్తుకోగలుగుతాం. తల మోషే అంటాడు, ప్రభువా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపము కనబడుచున్నది. అది ఒంటిగా రహస్యం అనేది. నా రహస్యం నాకే తెలుసు, నీ రహస్యం నీకే తెలుసు. ఎవరికి తెలియకపోతే బాగుంటుంది. మన తప్పులు మనం చేసిన వాళ్ళు. కానీ దేవుడి ముందుకు వచ్చినప్పుడు అంటాడు, నీ ముఖ కాంతులు అవి కనబడుతున్నాయి. ఆయన కృప ఉన్నది, కడిగేస్తున్నది. కొన్ని ఈ భూమికలు వేసుకోవాలి మర్చిపోతున్నాడు దేవుడు. దేవుని పెట్టారా. కానీ ఈరోజు నీవు నేను అంత మీద దృష్టి పెడితే మన భక్తిలో పరిశుద్ధత ఉంటుంది, పవర్ ఉంటుంది, అగ్ని ఉంటుంది, ఎప్పుడు కూడా దాహం ఉంటుంది. కనుక ఈరోజు మనం ఏదో నిరుత్సాహపు స్థితిలో మన యొక్క ఆత్మ జీవితం ఒకవేళ ఉంటే నీ అంతము చాలా దారుణంగా ఉంటుంది. నీ అంత మహిమకరంగా ఉండాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రార్థన బలిపీఠాలు పెట్టుకోవాలి. మత్తులారా ఏమన్నాడు? నేర్కొనండి. ఎంత నలిగినా ఏమన్నాడు దైవజనుడు? ఎంత నలిగినా ప్రార్థన దాహము పుట్టకపోయాను. ఆయన నలిగిపోతున్నాడు. సంఘంలో ప్రార్థన జీవితం లేవే అని చెప్పేసి మాటలు మస్తు చెప్తున్నారు. నోపాల్ గారి డైలాగ్, మాటలు కోటలు దాటితే మనిషి గేట్ దాటని ఆయన డైలాగ్ పోతుంది సృష్టించి. చాలా మంది అట్లా మనం మైక్ ఇచ్చినామంటే ఇక ఆగదు. కానీ ప్రార్థన చేయమంటే, ఉపవాసం ఉండమంటే వైరాగ్యం రావాలి కదా. ఇప్పుడు తిండి మీద వైరాగ్యం రావాలి. మీరు తిండి విషయంలో మితముగా ఉన్నాడు అన్నాడు పౌలు. అంటే అర్థమైంది, నువ్వు దమ్కా బిర్యానీ పెట్టినప్పుడు, దమ్కా బిర్యానీ అక్కడ ఉందన్నప్పుడు ఎంత వేగంతో, రాకెట్ వేగంతో పరిగెత్తుకుని వస్తున్నావో, తిన్న తర్వాత అదే వేగంతో లేవగలగాలి. అది మితంగా తినడం అని. తిన్న తర్వాత లేవనికే శాతం ఇంకోటి చేయట్లే పాలి. వచ్చేటప్పుడు ఎంత స్పీడ్ వచ్చున్నాడు, వచ్చేటప్పుడు ఎంత స్పీడ్గా వచ్చినావో తిన్న తర్వాత అంతే స్పీడ్గా లేచినప్పుడు నువ్వు మితంగా తిన్నట్టు. తిండి విషయంలో మితం లేదు, నిద్ర విషయంలో మితం. మన అయ్యగారు ఇప్పటికీ రోజు 4 గంటలు అనుకుంటారు దినానికి. మరి మనం ఎన్ని గంటలు అనుకుంటున్నాం? మనకు లెక్కన లేదు, అంతమే లేదు మనకంటే. ఎప్పుడు టైం దొరికినప్పుడు పండుకోవడమే. టైం దొరికిందా సార్ అట్లుంటే మనము గమ్యము అనేది మారిపోతుంది. చరిత్రహీనుడుగా మనం పోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుంటాం. దేవా, నా అంతము గురించి నాకు తెలియజేయాలి. దగ్గర పడుతున్నాము దేవుని ఒక రాకడకు. దినములు చాలా సమీపంగా, చివరి దినాలలో ఒక నూతన తీర్మానం తీసుకొని బలమైన క్రీస్తు సైనికులుగా జీవించడానికి తీర్మానించుకుందాం. రోషం కలిగినటువంటి క్రీస్తు సైనికుల బ్రతిగా తీర్మానించుకుందాం. లోకం పట్ల కొంత ఎడబాటు కలిగిన వారంగా, కొంత వైరాగ్యం కలిగిన వారంగా, మన మరణం గురించి చింత, ఇలాంటి మరణం నాకు దేవుడు సిద్ధపరిచిందని ఆలోచనతో బ్రతకడానికి తీర్మానించుకుంటాం. పరిశుద్ధత అనేది
టైంలో కొద్ది పెరిగిపోతుంది. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కదా బ్రదర్ అనుకుంటే లాభం లేదు. నీకు తెలియాలి, లోకానికి తెలియకపోవచ్చు. రేపేం జరుగుతుందో మనకు తెలియదా? మనకు తెలియాలి. తెలియదు దాగిదమ్మాని కదా, నా అంతం గురించి మాట్లాడాడు కదా. ఈరోజు నీవు నేను లోకస్తులాగా మాట్లాడొద్దు. లోకస్తులకు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ యోబు అంటున్నాడు, మరణం తర్వాత ఏమవుతుందో, నరులకు ఏమవుతుందో ఎరిగిన వాడి వాడు. ఈరోజు నీవు నేను మనం ఎరుగుతున్నాం. మరణం తర్వాత ఇంకొక ప్రపంచం ఉంది, ఇంకొక లోకం ఉంది, ఇంకొక జీవితం ఉన్నది. ఇది ఇంతటితో అంతమైనది కాదు జీవితం. ఇది తాత్కాలికమైన జీవితం, అసలు స్థిరమైన జీవితం, మహిమకరమైన జీవితం మరణం తర్వాతనే ఉన్నది. అది యేసయ్యతో ఉన్నది. ఆ ఉన్నతమైనటువంటి మహిమలోకంలోని మనం వెళ్ళడానికి ఆత్మ జీవితంలో బలమైన తీర్మానాలతో జీవిస్తాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో మరింత చేరుగా లెట్ us take a new decision. ఒక నూతన తీర్మానంతో మనము ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా ఒక నూతన తీర్మానం చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు.